అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో నే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము இப்பொழுது ஹெச்சரிச்சுச்சுன்னானு. வேற்றுமையான உபதேசங்களை போதியாதபடிக்கும் விசுவாசத்தினால் விளங்கும் தெய்வீக பக்தி விருத்திக்கு ஏதுவாயிராமல் தர்க்கங்களுக்கு ஏதுவாயிருக்கிற கட்டுக்கதைகளையும் முடிவில்லாத வம்ச வரலாறுகளையும் கவனியாதபடிக்கும் நீ சிலருக்கு கட்டளையிடும் பொருட்டாக நான் மக்கதோனியாவுக்கு போகும்போது உன்னை எபேசு பட்டணத்தில் இருக்க வேண்டிக் கொண்டபடியே செய்வாயாக. As I urged you when I went into Macedonia, stay there in Ephesus so that you may command certain men not to teach false doctrine any longer, nor to devote themselves in a myths and endless genealogies. They promote controversies rather than God's work, which is by faith. పౌలు యొక్క ముఖ్యమైన పని తిమోతిని ఎఫెసస్లో ఉంచడానికి కారణం ఏంటంటే పౌలే చెప్తున్నాడు ఈ పత్రిక ద్వారా, నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నముగా బోధించే వాళ్ళు కొంతమంది కల్పనా కథలకు మితములేని వంశములను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధము కలిగి ఉన్నవన్నీ గనుక వీటిని లక్ష్య పెట్టొద్దనియు కొందరిని ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఈ యొక్క పౌలు ఈ యొక్క మాట ఎప్పుడు చెప్పాడంటే అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో అప్పుడు చెప్పాడు. మళ్ళీ మనము ఆ వచనంలోనికి మనం వెళ్దాం. అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో అప్పుడున్నప్పుడు పౌలు మాసిదోనియాకు వెళుతున్నప్పుడు, అనగా పౌలు పట్టణానికి సువార్తను తీసుకొని ఒక్కొక్క పట్టణానికి దాటుతూ వెళుతున్నప్పుడు, ఒక్కొక్కసారి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కొన్నిసార్లు తిమోతిని ఆ పట్టణంలో ఉంచాడు, కొన్నిసార్లు సిల్వానును ఆ పట్టణంలో ఉంచాడు. మనం పోయిన పత్రికలో ధ్యానించినట్లు కూడా తిమోతిని అక్కడ ఉంచి పౌలు మాత్రము వేరే ఒక పట్టణానికి ఫిలిప్పు పట్టణానికి వెళ్ళిపోయినట్టుగా తెస్సలోనిలో చూసాము. అలాగనే పౌలు మాసిదోనియాకి వెళ్ళుచుండగా ఆ పట్టణానికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళుచుండగా పౌలు ఏం చేశాడంటే తిమోతిని ఎఫెసస్లో ఉంచాడు. అంటే తిమోతిని ఎఫెసస్లో ఉంచడానికి కారణం ఏంటంటే పౌలు ఆల్రెడీ సువార్తను ఆ పట్టణంలో ప్రకటించిన సువార్తను నిలిచి వాళ్ళకి వివరించడానికి చెప్పడానికి పౌలు ఏం చేశాడంటే తిమోతిని ఎఫెసస్లో ఉంచాడు. అదే పౌలు ఇక్కడ చెప్తున్నాడు. కానీ ఎఫెసస్లో ఉంచడానికి కారణం ఏంటంటే కొందరిని ఆజ్ఞాపించమని పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఏమని ఆజ్ఞాపించమని? కొందరిని సత్యమునకు భిన్నముగా బోధించే వారిని, కల్పనా కథలకు మితం లేని వంశములు చెప్పువారికి, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు కాక వివాదములతో సంబంధము కలిగి ఉన్న వీటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలవమని పౌలు తిమోతికి చెప్పాడు. అలాగనే ముందు చెప్పాడు, మళ్ళీ రెండవసారి కూడా ఈ పత్రికను రాస్తున్నప్పుడు, అనగా మొదటిసారి రాసినప్పటికీ ఈ రెండవసారి రాసే ఆ టైంకి చాలా గ్యాప్ ఉంది. మళ్ళీ హెచ్చరిస్తూ రాస్తున్నాడు. ఎందుకంటే మొదటిసారి అప్పుడు చెప్పినప్పుడు ఏ మాత్రము మార్పు లేదు. తర్వాత రెండోసారి ఈ యొక్క తిమోతి పత్రికను రాస్తున్నప్పుడు మళ్ళీ హెచ్చరిస్తూ రాస్తున్నాడు. మళ్ళీ కూడా మార్పు లేనట్టు పౌలు కనిపిస్తుంది. కాబట్టి పౌలు అంటున్నాడు, మళ్ళీ హెచ్చరిస్తూ నేను రాస్తున్నాను. అనగా ఏమని అర్థం అంటే, హెచ్చరిస్తున్నాను అనే మాట 2 సార్లు వస్తుంది. నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడునే హెచ్చరిస్తున్నాను అనగా ఈ యొక్క మాట ఏమని అర్థం అంటే, గ్రీక్లో ఐ ఆస్క్డ్ యూ వెరీ స్ట్రాంగ్లీ, నిన్ను బలముగా నేను నిన్ను వేడుకున్నాను, నువ్వు ఎఫెసులో ఉండాలి, వాళ్ళని హెచ్చరించాలి, ఆజ్ఞాపించాలి అని. అనగా ఇది పొయిట్రీ భాషలో ఏమనొస్తుంది అంటే హృదయాన్ని పిండాను అనే ఒక అర్థం వస్తుంది. అనగా హెచ్చరించుచున్నానంటే ఏదో మాటకి హెచ్చరించనేది కాకుండా హృదయములో
పిండినట్టుగా అని హృదయాన్ని తాకినట్టుగా అని చెప్తాం కదా, కానీ ఇక్కడ హృదయము పిండినట్టుగా పౌలు ఎఫెసులో ఉన్న ప్రజల్ని హెచ్చరించమని తిమోతికి ఆజ్ఞాపించాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఆర్జ్డ్ అనే మాట రాయబడింది. ఎందుకంటే ఈ యొక్క మాట హెచ్చరించుచున్నాననే మాట తిమోతి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో ఈ మాటలన్నీ రిపీటెడ్గా వస్తూనే ఉంది. పౌలు ఏమంటున్నాడంటే హెచ్చరించుచున్నాననే మాట ఇట్స్ నాట్ ఎ లైట్ వర్డ్, ఇట్స్ నాట్ ఎ సింపుల్ వర్డ్, బట్ ఇట్ ఈజ్ స్ట్రాంగ్ వర్డ్. ఇది ఒక బలమైన మాటగా పౌలు తిమోతికి చెబుతున్నాడు. ఇంకోటి, పౌలు తిమోతికి ఒక సీరియస్ కమ్యూనికేషన్ చేస్తున్నాడు, ముఖ్యమైన వాదన చేస్తున్నాడు. మామూలుగా మనం ఇతర పత్రికల్లో చూస్తే పౌలు మొదటిగా ఆ యొక్క ఊరిలో ఉన్న వారి గురించి దేవునికి స్తోత్రం చెప్తాడు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాడు. ఇలాంటి కార్యాలు తెస్సలోనికలో మనం చూసాం. అది మళ్ళీ ఇక్కడ తిమోతిలోకి వచ్చేటప్పటికి అలాంటి ప్రార్థనలు ఏం లేవు, థ్యాంక్స్ గివింగ్ ఏం లేవు. డైరెక్ట్గా మెసేజ్లోనికి వచ్చేసాడు. డైరెక్ట్గా ఏం చెప్పాలనుకునేది చెప్పేస్తున్నాడు. ఏమి వాళ్ళకి మెయిన్ పాయింట్, పర్పస్ ఏమనేది వాళ్ళకి తెలియజేసేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఒక సీరియస్ అయిన మ్యాటర్. ఎందుకంటే తిమోతిని నిలబెట్టిన ఆ పని తిమోతి జరిగించాలనేది ఒక పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు, కమాండ్ చేస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే తిమోతి ఎఫెసులో పౌలు యొక్క ప్రతినిధిగా ఉన్నాడు. పౌలు కొన్ని కార్యాలను, అబద్ధ బోధనలు కానీ, కొన్ని కల్పనా కథలు కానీ, మితములేని వంశావళులు కానీ పౌలు అంగీకరించడం. అలాగనే తిమోతి కూడా ఎఫెసులో పట్టణంలో ఉన్నప్పుడు పౌలు కూడా అలా ఉండకూడదు కదా, తిమోతి కూడా అలా ఉండకూడదు కదా. అనగా తిమోతి పౌలు యొక్క రిప్రజెంటేటివ్. పౌలు ఎఫెసి పట్టణంలో ఎలాగ ఉంటాడో తిమోతి కూడా ఎఫెసి పట్టణంలో అలాగనే ఉండాలి. అదే పౌలు చెప్తున్నాడు, అదే పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు. నేను ఎలాగుంటాను నువ్వు కూడా అలాగనే ఉండాలి, నిన్ను హెచ్చరించమని చెప్పాను, మళ్ళీ ఇప్పుడు పత్రిక ద్వారా చెప్తున్నాను, మళ్ళీ నేను నిన్ను హెచ్చరించమని తిమోతికి చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఎఫెసులో ఉన్న కొంతమందిని తిమోతి పని ఏంటంటే వాళ్ళని కరెక్ట్ చేయాలి. ఎఫెసులో ఉన్న కొంతమందిని మనం చదివినట్లుగా కొందరిని ఆజ్ఞాపించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. కొందరు గురించి మనం చూద్దాం. ఎఫెసులో కొంతమందిని కరెక్ట్ చేయాలి, కొంతమందిని వార్న్ చేయాలి, కొంతమందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. తిమోతి యొక్క పని అది. పౌలు ఎఫెసులో తిమోతిని నిలబెట్టడానికి పని ఏంటంటే ఇది. ఈ 1 తిమోతి 2వ తిమోతి సారాంశం అంతా ఇదే. ఈ 3వ వచనమే 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనమే 2 పత్రికలకి రాయడానికి కారణం ఏంటంటే ఎఫెసి పట్టణంలో ఉన్న కొంతమంది హెచ్చరించడానికి, వారికి బుద్ధి చెప్పడానికి, వారిని సరైన మార్గంలో నిలబెట్టడానికి తిమోతి పౌలు ఎఫెసస్లో తిమోతిని నిలబెట్టాడు. హల్లెలూయా. అర్థమైంది అందరికీ. కాబట్టి కొంతమంది విశ్వాసము నుండి తొలగిపోతున్నారు. కొంతమంది ఎఫెసి పట్టణంలో వాళ్ళు సిద్ధాంతముల నుండి, వారు నమ్మిన సిద్ధాంతము, వారు చెప్పే సిద్ధాంతము, వాటి నుండి తొలగిపోతూ వేరే ఒక సువార్త నుండి వాళ్ళు తొలగిపోతూ విశ్వాసం అనే సిద్ధాంతము లేకుండా దేవుని యొక్క సువార్త అనే సిద్ధాంతములో నుండి వాళ్ళు తొలగిపోతున్నట్లుగా పౌలుకి అనిపిస్తుంది. పౌలు అంటున్నాడు తిమోతికి వాళ్ళని హెచ్చరించి సరైన మార్గంలో వాళ్ళని నిలబెట్టాలి. ఇక్కడ వాళ్ళు ఏ అబద్ధ బోధనలు చేస్తున్నారనేది ఈ పత్రిక అంతా కూడా రాయబడి ఉంది. మనం దాన్ని ఒక్కొక్కటిగా మనం చదువుకుందాం. వాళ్ళు ఏమి ఎఫెసి పట్టణంలో ఉన్నవారు ఏమి అబద్ధ బోధనలు అంటే విశ్వాసానికి విరోధమైన, దేవుని సువార్తకు విరోధమైన బోధనలన్నీ కూడా అబద్ధ బోధనలే. మనం వాటిని కూడా మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మీరు స్పష్టంగా వినవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాం. ఇక్కడ కొంతమంది గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎవరంటే ఎఫెసి పట్టణంలో ఉన్న పెద్దలు. ఎవరు కల్పనా కథలు, ఎవరు మితము లేని వంశావళులు, ఎవరు దుర్బోధన చేస్తున్నారంటే ఎఫెసస్లో ఉన్న కొంతమంది పెద్దలు, ఇంకా కొంతమంది ఎవరంటే ధర్మ ఉపదేశకులుగా మారాలనుకున్న వాళ్ళు. మనం చూస్తామా 6వ అధ్యాయంలో 1వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే అక్కడ కొంతమందిని మనం చూస్తాం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి
వీటిని ధర్మ ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. ఇక్కడ వీళ్ళు కొంతమంది, ఇక్కడ కొంతమందిని చూస్తాం. మళ్ళీ 19వ వచనంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయం 19వ వచనంలో విశ్వాస విషయమై ఓడబద్దలై పోయిన వారి వలె చెడిపోవచ్చున్నారు. పౌలు ఇంకొక గుంపుని చెప్తున్నాడు, అనగా ఎఫెసస్లో ఉన్న వాళ్ళే ఇంకొక వర్గం అయిన వాళ్ళు. మళ్ళీ 20వ వచనంలో వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నాడు. వాళ్ళ పేర్లు చెప్పి వీరిని దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పజెప్తినని వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పాడా. ఇంకా 4వ అధ్యాయము 1వ వచనంలో అయితే కడవరి దినములో కొంతమంది అబద్ధకులు వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మయందు దయ్యముల బోధనలో లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులై ఉందరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇక్కడ 4:1 చెప్పాడా. 5:15 కూడా మనం చూస్తాం. 5:15 ఇంకా కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారై. 5:15 24లో కూడా కొందరు పాపులు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరు పాపములకు వారి వెంట వెళ్ళుచున్నవి. 6:3లో మళ్ళీ మన ప్రభువైన యేసుక్రీస్తు హితవాక్యమునకు దైవభక్తికి అన్యోన్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల కొంతమందిని చూస్తున్నామా. ఇంకా 6:10లో మనం చూస్తున్నాం. 6:10లో ధనాపేక్షలైన సమస్తమైన కీడునకు మూలం కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి కొందరు 21లో మనం చూస్తున్నాం. 21లో ఆ విషయంలో కొందరిని కొని విశ్వాస విషయము తప్పిపోయిరి, కృపానికి తోడైన. చూసారా, ఇక్కడ కొంతమంది ఎఫెసస్లో ఉన్న కొంతమంది అబద్ధ బోధన, భిన్నమైన బోధనను చేస్తున్నారు. ఎవరు వీళ్ళంటే ఎఫెసస్లో ఉన్న పెద్దలు, ఎఫెసస్లో ఉన్న సంఘ పెద్దలు అన్నమాట. ఆడున్న వాళ్ళు పెద్దలు. తిమోతిని ఎందుకు నిలబెట్టాడు పౌలు అంటే వీరిని హెచ్చరించమని, వీరిని కరెక్ట్ చేయమని, వీరి అబద్ధ బోధనలు ఆపమని పౌలు తిమోతిని ఎఫెసస్లో ఉంచాడు. అందుకు ఈ పత్రిక తిమోతికి రాస్తున్నాడు. ఇది 2 తిమోతి పత్రికల సారాంశము ఏంటంటే 1వ అధ్యాయము 3వ వచనం. వాళ్ళకి రాస్తున్నాడు, వాళ్ళని హెచ్చరిస్తూ కొంతమంది గురించి మనం చూస్తారే. ఇప్పుడు వాళ్ళు చేయుచున్న పని ఏంటంటే సత్యమునకు భిన్నమైన బోధన చేయవద్దు. మొదటిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సత్యమునకు భిన్నమైన బోధనను చేస్తున్నారు. పౌల్ని తిమోతి ఎందుకు నిలబెట్టాడంటే పౌలు సువార్త సరైన సువార్త, ఎందుకంటే అది దేవుని వాళ్ళ నుండి వచ్చింది. పౌలు యొక్క సువార్త ఏంటి? పౌలు యొక్క సువార్త ఎప్పుడు కూడా క్లియర్గా ఉంటుంది. పౌలు వచ్చి మనలాగా ఈరోజు వాక్యాలు బోధించేటప్పుడు కథలు ఉంటాయి, వాక్యాలు బోధించే జోక్స్ ఉంటాయి, పాటలు ఉంటాయి, కొన్ని ఉదాహరణలు ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి. కానీ పౌలు బోధించేటప్పుడు ఇవన్నీ లేవు. పౌలు బోధన ఒకటే, యేసు ప్రభు తిరిగి లేచాడు, ధర్మశాస్త్రము దీన్ని నిరూపిస్తుంది, యేసే దేవుడని నిరూపిస్తుంది, ఆయన మన కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన మరణము, జీవితము, పునరుద్ధానము. ఇదే పౌలు యొక్క బోధన, స్ట్రైట్ ఫార్వర్డ్ బోధన. పౌలు బోధన విన్నాం అనుకోండి మనకి కోపం వచ్చేస్తుంది, పౌలు బోధన విన్నాం అనుకోండి మనకు నిద్ర వచ్చేస్తుంది. అందుకే ఐతుకు మిద్దుపై నిండి పడ్డానికి కారణం ఏంటంటే పౌలు యొక్క బోధన బోర్ కొట్టింది, నిద్ర వచ్చేసింది. అది పౌలు ఒక లాంగ్ ప్రసంగం ఒకటి చేశాడు, అందుకే నిద్రపోయి కిటికీ నుండి కింద పడిపోయాడు. ఎందుకంటే పౌలు యొక్క బోధన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. కానీ ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే కొంతమంది ఈ యొక్క బోధనకి భిన్నమైన డిఫరెంట్ డాక్ట్రిన్ చెప్తున్నారు. ఎఫెసీలో డిఫరెంట్ డాక్ట్రిన్ మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే 1వ శతాబ్దం యొక్క మందిరము, చర్చి అపోస్తుల యొక్క పునాదుల మీదను ఇంకా ప్రవక్తల పునాదుల మీదను క్రీస్తు మూలరాయి మీద కట్టబడింది. ఎక్కడుంది ఆ వాక్యము? చదువుదామా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇప్పుడు చూడండి ఇప్పుడు బోధించే సేవకులందరూ, ఇప్పుడు వాక్యం చెప్పే సేవకులందరూ కూడా ఒక కొత్త బోధన చేయడం లేదు.
అనగా సంఘంలో ఉన్న పాస్టర్లు, సేవకులు, మిషనరీలు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు కొత్త బోధన చేయడం లేదు. వాళ్ళు చేసే బోధన ఏంటంటే మన పరిశుద్ధ గ్రంథంలో నుండే, పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి ఉందో ఆ యొక్క బోధనే చేస్తున్నారు. అవునా? కరెక్ట్ అయిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనగా వాళ్ళ యొక్క కొత్త విషయము దేవుని దగ్గర నుండి తీసుకొని రాలేదు, కొత్త విషయం మాట్లాడడం లేదు. ఈ యొక్క బైబుల్ ఆధారంగానే, ఈ యొక్క వాక్యం ఆధారంగానే ఏదైతే దీంట్లో రాయబడి ఉందో, చెప్పబడుతుందో దాంట్లో నుండే తీసి మనకు బోధిస్తున్నారు. మనము దాన్ని వింటున్నాం. అది పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా వాక్యాన్ని బోధిస్తూ, అంటే వాక్యాన్ని వచ్చి ఎప్పుడు వాక్యానికి వచ్చి ఇదే ఒకే మీనింగ్ కాదు. మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఈ యొక్క వాక్యానికి వచ్చి ఎప్పుడు ఒకే మీనింగ్ ఉండదు. ఒక బైబిల్ స్కాలర్ రాశాడు, ఒక వాక్యానికి 7 కోణాలు ఉంటాయంట. 7 యాంగిల్స్ ఉంటాయి ఒక వాక్యానికి, 7 కోణాలు ఉంటాయి. ఈ వాక్యము నుండే ఈరోజు 21వ శతాబ్దం వరకు ఈ వాక్యంలోనే బోధింపబడుతుంది. ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొని రావడం లేదు, ఒక కొత్త విషయం తీసుకొని రావడం లేదు. చెప్పే వాక్యం అంతా కూడా దేవుడు వాక్యములో నుండే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పబడుతుంది. దీనికి మించి ఏదైనా తెస్తే అది భిన్నమైన బోధన. ఇప్పుడు మీకు అర్థమైందా? భిన్నమైన బోధన అంటే ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము, ఈ వాక్యాన్ని బేస్ లేకుండా ఇంకోటి కానీ వచ్చిందంటే అది భిన్నమైన బోధన. పౌలు ఏమంటున్నా అంటే, ఒకవేళ దేవదూతలు కూడా మీకు సువార్త తీసుకొని వస్తే నమ్మొద్దు అంటున్నాడు. నమ్మొద్దు. ఎందుకంటే ద ఫైనల్, మనకి ఈరోజు మన చేతుల్లో ఫైనల్ వర్డ్ ఉంది. ఫైనల్ ఇదే మనకు ఆధారం. ఇదే మన ఎవరు ఏమన్నా చెప్పని, ఏ సేవకుడు, ఏ ప్రాఫెట్, ఏ ఒక ఇవాంజలిస్టు, ఏ ఒక సేవకుడు, ఎంత పెద్ద సేవకుడైనా ఉండనివ్వండి, దీంట్లో ఆధారం లేదంటే ఆ బోధన వినాల్సిన పని లేదు, దాన్ని మనము అంగీకరించాల్సిన పని లేదు. అర్థమవుతుందా? అన్నీ కూడా దీంట్లో నుండే బోధింపబడుతుంది, దీంట్లో నుండే చెప్పబడుతుంది, దీంట్లో నుండే. దిస్ ఈజ్ అవర్ ఫౌండేషన్. ఎందుకంటే ఆ దినాల్లో బైబిల్ లేదండి. ఆ దినాల్లో వాళ్ళకి గ్రంథాలు లేవు, చదవడానికి లేదు. అన్ని నోటి మాట వల్లనే ఒక్కొక్కరు వినడమే ఉంటుంది. కానీ దాని తర్వాత పౌలు పత్రికలు రాయడం ప్రారంభించాడు, శిష్యులు రాయడం ప్రారంభించారు. శిష్యులు పత్రిక రాస్తే ఒక పత్రిక ఎంతమంది అని చదవగలరు? క్రైస్తవులు ఆ దినాన మొదటి 2 శతాబ్దంలో విపరీతంగా పెరిగిపోయారు. భయంకరంగా క్రైస్తవత్వం వ్యాపించింది. అందరికీ సువార్త తెలియాలి, అందరికీ సువార్త బేస్ ఏంటి అని తెలియాలంటే అది ఒక పత్రిక ఎంతమందికి అది సాధ్యము, ఎంతమందికి? దీనికి మధ్యలో కొంతమంది ఒకరు ఒకలాగా వినింది, ఇంకొకరు ఇంకొకలాగా చెప్తున్నారు. ఆ దినాలలో ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. కానీ ఈరోజు ఆ కన్ఫ్యూజన్ లేదు, ఈరోజు ఆ యొక్క డిస్టర్బెన్స్ లేదు మనకి. ఎందుకంటే మన చేతుల్లో బైబిల్, మన యొక్క సొంత భాషలో, మన యొక్క సొంత జ్ఞానముతో చదివి అర్థం చేసుకోవడానికి మనకు దేవుడు జ్ఞానాన్ని దేవుడు దయచేస్తున్నాడు. కానీ ఈరోజు ఇది కూడా చదవని కొంతమంది ఉన్నారు. వారి విషయమై నేను బాధపడుచున్నాను. సరే, మన యొక్క ఫౌండేషన్ ఏంటి? మన యొక్క ఫౌండేషన్ ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తే మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద. వాళ్ళు వేసిన పునాది ఏంటి? వాళ్ళు వేసిన పునాది ఏంటంటే క్రీస్తే వాళ్ళు పునాది. క్రీస్తే వాళ్ళు పునాది. అంటే వీళ్ళు ప్రవక్తలు, అపోస్తులు కొత్త బోధన చేశారా? కాదు. వీళ్ళు చేసిన బోధన క్రీస్తు నుండి తీసుకున్న బోధన. అనగా క్రీస్తు చెప్పిన, పౌలు చూడండి, పౌలు పత్రికలు అంతా కూడా యేసు ప్రభు చెప్పిందే మళ్ళీ చెప్పుంటాడు పౌలు. యేసు ప్రభు మాట్లాడిన మాటలే మళ్ళీ పౌలు మాట్లాడి ఉంటాడు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాటలే మళ్ళీ, యేసు ప్రభు ప్రేమ గురించి మాట్లాడాడు, పౌలు కూడా ప్రేమ గురించే మాట్లాడాడు. యోహాను ఎవరి గురించి మాట్లాడాడు తన పత్రికలో? యేసుప్రభు గురించే మాట్లాడాడు. పేతురు ఎవరి గురించి మాట్లాడు? యేసుప్రభు గురించే. అన్ని పత్రికలు అంతా కూడా యేసు ప్రభు మరణము, పుట్టుక, ఆయన యొక్క జీవితం గురించే ఉంది. దిస్ ఈజ్ అవర్ బేస్ అన్నమాట. బేస్. ఇది వాళ్ళు వేసిన పునాది రాయి, క్రీస్తు మూలరాయి. దీని మీద మనం కట్టుచున్నాం. దీనికి మించిన బోధన, ఏదైనా భిన్నమైన బోధన అది ఉంటే అది అంగీకరింపబడరాదు. ఎందుకంటే ఆది సంఘము నుండి ఈ దినం వరకు యేసుక్రీస్తు సువార్తే మనకి, మన సంఘానికి పునాదిగా ఉంది. ఈరోజు కూడా మనం అదే చేస్తున్నాం. ఈరోజు కూడా మన చేతుల్లో బైబిల్ ఉంది, దాన్ని మనం పాటిస్తున్నాము, దాంట్లో మనం వింటున్నాము, దాని ప్రకారముగా మనం జీవిస్తున్నాం. సో దీనికి మించినది ఏదన్నా వస్తే
అది భిన్నమైన బోధన అనేది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది భిన్నమైన బోధన అని మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారంటే దీంట్లో ఏముందని తెలిస్తేనే ఏది భిన్నమైన బోధన అని మీకు తెలుసు. దీంట్లో ఏముందని తెలియకపోతే మీరు మోసపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు మనము సువార్తలో, దేవుని సువార్తలో, దేవుని వాక్యం యందు మనము ధ్యాస కలిగి, శ్రద్ధ కలిగి మనం చదివేవారిగా ఉండాలి. దాని మీద మనకి ఒక పట్టు కలిగి ఉండాలనేది నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది వచ్చి ఈ సువార్త నుండి కొంతమంది దారి తొలగిస్తున్నారు, భిన్నమైన బోధన ఎఫెసీ పట్టణంలో చేస్తున్నారు. మనం ఒక ఆయన అన్నాడు, సువార్తలోని సారం కోల్పోయినాం అనుకోండి, మన జీవితానికి సారము కోల్పోయినట్టు. ఇఫ్ యూ లూజ్ ద గాస్పల్ వీ లూజ్ ఎవ్రీథింగ్. మనకు కానీ సువార్తలో సారం కానీ మనం కానీ కోల్పోయినామంటే మన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినామని అర్థం అన్నమాట. మన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాం. సువార్త అనేది ఎప్పుడు కూడా తిక్కుగా ఉండాలి. నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. పాలు ఎట్టుండాలంటే ఆవులో నుంచి పిండిన పాలు ఎంత తిక్కుగా ఉంటుంది, సువార్త కూడా అట్టే ఉండాలి. కానీ ఈరోజు సువార్త ఎలాగైపోతుందంటే, ఈరోజు కాదు ఆ రోజు నుంచే పౌలు కాలంలో నుండే సువార్త ఆ పాలల్లో నీళ్లు కలిపినదిగా, ఆ యొక్క సువార్తకి సారము లేకుండా, ఎందుకంటే అనేకమైన భిన్నమైన బోధనలో లోపలికి రావడము ప్రారంభించింది. అర్థమవుతుందా? స్ట్రేంజ్ డాక్ట్రిన్. పౌలు యేసు ప్రభుని బోధిస్తే కొంతమంది వేరే యేసు ప్రభుని బోధిస్తున్నారు. అందుకే పౌలు అన్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును బోధిస్తున్నాము, మీరు ఏ క్రీస్తును బోధిస్తున్నారు? అనగా యేసు అని పేరు పెట్టుకున్న వాళ్ళు 1వ శతాబ్దంలో 2వ శతాబ్దంలో వేల మంది, యేసు అనే సిలువలో మరణించిన వాళ్ళు చాలామంది. కానీ పౌలు అంటున్నా, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. అందుకు ఆ మాట చెప్పాలి. మేమైతే సిలువ వేసిన క్రీస్తు ఎందుకంటే పౌలు కూడా అపోస్తల కార్యంలో బార్ యేసు అనే ఒక పేరు కలిగిన ఆయన. ఆ కాలంలో యేసు అనే పేరు కామన్ అండి, జీసస్ అనే పేరు కామన్గా పెట్టుకున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పౌలు అంటారు, సిలువ వేయబడిన క్రీస్తు, యేసు క్రీస్తు గురించి మేము సువార్తను ప్రకటిస్తున్నాము అని. అంటే ఇది భిన్నమైన బోధన, వేరే క్రీస్తు. మీరు కూడా ఈ క్రైస్తవత్వంలో కాదు, బైబిల్లో యేసుప్రభు గురించి మనం చదువుతున్నాం కదా. బైబిల్ యేసుప్రభు, మీరు ఖురాన్ తీసి యేసుప్రభు గురించి చదవండి, అదే యేసుప్రభువే కానీ వేరే ఒక యేసుప్రభువు. ఇక్కడ ఈ బైబిల్లో చెప్పినట్టు యేసుప్రభు అక్కడ ఉండడు. ఆ యేసుప్రభు వేరే, ఇదే యేసుప్రభు. ఇది ఒక భగవద్గీతను ఇస్కాన్ వాళ్ళ యొక్క బుక్లో యేసుప్రభు గురించి ఉంటుంది. ఆ యేసుప్రభు వేరే, ఆ యేసుప్రభు ఈ యేసుప్రభు కాదు. ఆ యేసుప్రభు వేరే, అది భిన్నమైన బోధన. ఇక్కడ చెప్పిన, ఈ బైబిల్లో చెప్పిన యెహోవా దేవుడు వేరే, అల్లా అని నమ్మి ఇంకొక యెహోవా దేవుడు వేరే. ఆ దేవుడు ఈ దేవుడు ఒకటి కాదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అల్లా యేసు తండ్రి దేవుడు ఒకటే అని చెప్తుంటారు. అరే, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలని తెలియలేదు. వాళ్ళిద్దరూ ఒకటి కాదు, అది వేరే ఇది వేరే. అందుకే నేను చెప్తున్నాను భిన్నమైన బోధన గురించి. ఫస్ట్ ఇక్కడ ఏముందని తెలిస్తే బయట ఏది భిన్నం అనేది మనకు తెలుస్తుంది. దీని మీద పట్టు లేకుండా వాటి మీద పట్టు సంపాదించడం వేస్ట్. వాళ్ళు ట్విస్ట్ చేసి చెప్తారు. ఈ హిందుత్వంలో కృష్ణుడు యేసుప్రభు ఒక్కడేని ట్విస్ట్ చేసి చెప్తారు వాళ్ళు. అంతా ఒకటేగా మనకు అనిపిస్తుంది, కానీ కృష్ణుడు యేసుప్రభు ఎట్టండి ఒకటి అవుతారు, అది ఒకటి అవరు కదా. కానీ వాళ్ళు అలాగ నమ్మతారు. ఈరోజు క్రైస్తవులు కూడా బోధించే వాళ్ళు హిందూ గ్రంథాల్లో నుండి వాళ్ళకి ఆ కృష్ణుడికి సంబంధించిన కార్యములలో యేసు ప్రభుని తీసుకొని వస్తున్నారు. అది కరెక్టే అంటారా? అది కరెక్ట్ కాదు. అందుకే నేను చెప్తున్నా, గాస్పల్ సువార్త ఎప్పుడు తిక్కుగా ఉండాలి. మనకి లోకానికి ఏ విధమైన పొత్తు లేదని యేసు ప్రభు క్లియర్గా చెప్పేశాడు. హల్లెలూయా. తిమోతికి ఏమి పౌలు ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాడంటే, వాళ్ళని కరెక్ట్ చేయి. అలాంటి జనులు ఎవరైతే ఉన్నారో ఇది ఏమాత్రము పనికిరాదు. నో యూస్. దీనివల్ల
తమిళ్లో రాయబడి ఉంది, భక్తి విరుతికి ఏ భక్తి విరుతి అవనే అవదు దీనివల్ల. అంటే క్షేమాభివృద్ధి జరగదు. దీనివల్ల భక్తి విరుతి ఉందా అంటే లేదు, భక్తి విరుతి లేదు దీనివల్ల. కొంతమంది ఎఫెసీలో ఉన్న క్రైస్తవులే వీటిని బోధించడం ప్రారంభించేశారు, భిన్నమైన బోధనలు ప్రకటించడం ప్రారంభించేశారు. దీనివల్ల ఏమాత్రము పనికిరాదు, నో బెనిఫిట్. స్పిరిచువల్ ఆదాయం ఏమన్నా ఉందంటే నో బెనిఫిట్. అందుకే పౌలు అంటున్నాడు లక్ష్య పెట్టవద్దనియు, అంటే మాట ఇంగ్లీష్ బైబిల్లో డివోట్ అని ఉంది, లక్ష్య పెట్టవద్దు. డివోట్ అంటే దాని మీద అటెన్షన్ ఇవ్వద్దు. నో మోర్ అటెన్షన్ ఇవ్వద్దు. ఇంకోటి డోంట్ స్పెండ్ మచ్ టైం, ఎక్కువగా సమయాన్ని గడపొద్దు అక్కడ, డోంట్ స్పెండ్ మచ్ టైం. ఇంకా అక్కడ ఆ యొక్క దీన్ని దేవుని సత్యానికి మించి తీసుకొని పోవద్దు అంటున్నాడు. లక్ష్య పెట్టొద్దంటే అర్థం ఏంటంటే దేవుని సత్యానికి మించి తీసుకొని పోవద్దు అని తిమోతికి హెచ్చరిస్తూ రాస్తున్నాడు. ఇంకా కొంతమంది దీంట్లో ఎక్కువగా సమయాన్ని గడిపి తమ యొక్క సమయము, తన యొక్క ఎఫర్ట్స్, వాళ్ళ యొక్క సమయము, ధనము, ఖర్చు, బలము అన్నీ పెట్టి దీనిపైన ధ్యానం చేస్తూ ఉంటారు. భిన్నమైన బోధనలు దీని గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. డిబేట్స్లో ఎక్కువగా డిబేట్ చేస్తూ ఉంటారు భిన్నమైన బోధనలు. ఇంకా కొంతమంది కల్పనా కథలు, అది కూడా రాశాడు పౌలు, రాస్తున్నాడు కల్పనా కథలు మితము లేని వంశావళులను. ఫస్ట్ కల్పనా కథలు ఎక్కువగా సమయాన్ని మనము వ్యర్థముగా మనము వెచ్చించకూడదు. కల్పనా కథలు అంటే నిజము కాదు, కల్పనా కథలు అంటే నిజము కానే కాదు. అనగా దాంట్లో నుండి ఒక సత్యాన్ని మనము చెప్పలేమన్నమాట, సత్యాన్ని తీసుకొని రాలేము. అది కల్పనా కథలు అంటే. దీంట్లో ఎక్కువగా సమయాన్ని గడపొద్దని తిమోతికి హెచ్చరిస్తూ, దీనివల్ల ఒక ప్రయోజనము లేదని, దీనివల్ల సమయము, ఎనర్జీ గడపడం వల్ల విశ్వాసానికి ఎటువంటి ప్రయోజనం లేదని పౌలు చెప్తున్నాడు. ఈ కల్పనా కథలు మీనింగ్లెస్ టాక్, ఇవన్నీ పాయింట్లెస్ టాక్స్, ఇవన్నీ కూడా అన్నీ కూడా కథలు, ఇవన్నీ కూడా సువార్త నుండి వేరుపరిచే కార్యాలు. కొంతమంది క్రైస్తవులు ఇదే చేస్తున్నారు. ఈ రోజులు కూడా దేవుని సత్యాన్ని బోధించడం కల్పనా కథలు బోధిస్తున్నారు. ఈ యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నారు అంటే లోక కార్యాలతో మిక్స్ చేసి లోక కార్యాల వ్యూని తీసుకొని వస్తున్నారు, లోకం యొక్క ఆలోచనలను తీసుకొని వచ్చి ఇదే అని నిరూపిస్తున్నారు. కానీ దీనివల్ల ఒక ప్రయోజనము లేదు, అక్కడ ఆరోగ్యం ఉండదు, ఇది అన్బిబ్లికల్, దీనివల్ల ఫలితమే ఉండదు, ఇది యేసు ప్రభుని వెంబడించే వారికి ఏమాత్రం ఉపయోగము లేనే లేదు. సరే, ఇది మీకు అర్థం అవ్వాలంటే నేను కొన్ని వచనాలు చదివితే మనకు అర్థమవుద్ది. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 9వ వచనాలు. సీమోన్ అనే ఒక మనుషుడు లోగడ ఒక పట్టణములో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమార్య జనులను విభ్రాంతి పరచుచుండెను. విభ్రాంతి అంటే ఇప్పుడు చెప్పినట్టుగా కల్పనా కథలు, కల్పించుకున్న విభ్రాంతి పరచు. గారడి అంటే ఏంది? మ్యాజిక్. దీంట్లో మ్యాజిక్ వల్ల ఏం ప్రయోజనము? అంటే వాడు తన గొప్పవాడని నిరూపించుకుంటాడు, విభ్రాంతి పరచుచున్నాడు. చదవండి 10వ వచనం. ఇప్పుడు 10వ వచనం చదువుదాం. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొని అతన్ని లక్ష్య పెట్టిరి. 11 కూడా. అతడు బహుకాలము గారడి చేయించు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామము గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. చూడండి ఇక్కడ ఇద్దరం చూస్తున్నాం. సీమోను గారెడి చేసేవాడు సీమోను, ఇంకోటి ఫిలిప్పు. వీళ్ళిద్దరూ గారెడి చేస్తున్నారు, అనేకమైన ప్రజలు నమ్మారు. ఇక్కడ ఫిలిప్పు కూడా దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామం గురించి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పురుషులు స్త్రీలు బాప్టిజం పొందిరి. ఇప్పుడు చూడండి, వాడు చేసేది ఒక మ్యాజిక్, అందరూ నమ్మారు, దానివల్ల యూస్ లేదు. కానీ ఇక్కడ ఫిలిప్పు దేవుని సువార్తను చెప్తున్నారు, స్త్రీలు పురుషులు బాప్టిజం తీసుకున్నారు. చూడండి, ఇప్పుడు ఏది నిజము? అనేక మంది ఇక్కడ సీమోనును కూడా నమ్మారు. గారెడివాడైన సీమోనును అనేక మంది నమ్మి అతనిని లక్ష్య పెట్టిరి.
దీనివల్ల ఇక్కడ గారడి సీమోను మళ్ళీ పేతురు దగ్గర కింద వచనాలు 17, 18 ఆ పేతురు చేసే అద్భుత కార్యాలు చూసి ఇది కూడా నాకు కావాలి, ద్రవ్యంతో కొనాలనుకున్నాడు. కానీ పేతురు ఏమన్నాడు, ఈ ద్రవ్యము నీతో పాటు నశించిపోను గాక అన్నాడు. చూడండి, ఈ గారడి అనగా ఏదో 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 కల్పనా కథల్లాగా ఏదో సంథింగ్ ఏదో ఉన్నలాగా ఏదో కల్పించుకుంటున్నాడు. కానీ అక్కడ ఏమన్నా ఉందా? ఏమీ లేదు, ప్రయోజనం లేదు. ఈరోజు కూడా ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారు, అందరినీ కాదు, నేను ఎవరిని న్యాయం తీర్చడానికి నేనేమన్నా దేవుణ్ణి కాదు. కానీ నేను కొంతమంది పొట్టకూటి కోసము సేవ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏదో కల్పించుకొని ఏదో మనుషులకి చెప్పాలనుకొని కన్వే చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అది సరిగ్గా కన్వే కావడం లేదు, సరిగ్గా వాళ్ళకి పోయి చేరడం లేదు. ఎలాగంటే గారడి వాడి దగ్గర ఏముంది? సారం ఏముంది వాడి దగ్గర? ఏముందండి? ఏం లేదు వాడి దగ్గర. సారము ఏం లేదు అతని దగ్గర. వాడి వల్ల ఏం ప్రయోజనము? సీమోను అనే గారడి వాడి వల్ల సమరయాకి ఏం ప్రయోజనము? ఇలాగనే కొంతమంది కల్పనా కథలు కూడా ఇలాగనే చెప్తున్నారు. ప్రయోజనమే లేదు, అవి దానివల్ల ఉపయోగమే లేదు, సారమే లేదు. ఇలాగనే చెప్తూ ఒక భ్రమను కలుగు చేస్తున్నారు. వీరి విషయమై జాగ్రత్తగా ఉండాలని పౌలు తిమోతికి హెచ్చరించి వాళ్ళని హెచ్చరించమని. చూడండి, తిమోతి యొక్క టాస్క్ సింపుల్ టాస్క్ కాదు. తిమోతి యొక్క టాస్క్ రూమ్లో కూర్చొని వాక్యం చెప్పే టాస్క్ కాదు. వాళ్ళ దగ్గరికి పోయి హెచ్చరించే టాస్క్. వాళ్ళ దగ్గరికి పోయి గద్దించాలి, రే ఇది నువ్వు చేసే తప్పురని హెచ్చరించాలి. ఆ యొక్క పని తిమోతికి నియమించబడింది. 13 కూడా చదువుదాం. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తియునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరే. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యమును వినగోరిరి. అయితే ఎలుమ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించదు. ఎలుమాను పేరునకు గారడి వాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడి అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండి ఉన్నవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గ్రుడ్డివాడివై సూర్యుని చూడకుందు అని చెప్పిన వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురా అని వెతుకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. చూడండి, ఇక్కడ కూడా పౌలుకి ఒక గారడి వాడు ఎదురయ్యాడు. అక్కడేమో ఫిలిప్పుకి పేతురుకి ఎదురయ్యాడు. ఇక్కడ ఇంకొక గారడి వాడు బార్ యేసు అనే ఒక వ్యక్తి పౌలుకి ఎదురయ్యాడు. ఇతను కూడా గారడి చేసేవాడు. ఇతను కూడా దేవుని వాక్యాన్ని తిన్నని త్రోవను చెడగొట్టడానికి వచ్చినవాడు. వీడు విరోధముగా బోధించేవాడు. వీడిని కూడా పౌలు హెచ్చరిస్తున్నాడు. వీడిని హెచ్చరించడం మాత్రం కాక పౌలు ఆజ్ఞాపించాడు, నువ్వు కొద్ది కాలము సూర్యుని చూడకుండా గుడ్డివాడిగా ఉంటావు. చూడండి, వీడు దేవుని మార్గాన్ని చెడగొడుతున్నాడు. కల్పనా కథలు చెప్పేవాళ్ళు, భిన్నమైన బోధనను బోధించేవారు, దేవుని మార్గమును చెడగొట్టేవారు. వీరిని హెచ్చరించమని పౌలు తిమోతిని ఎఫెసీ పట్టణంలో ఉంచాడనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సరే, మనము భిన్నమైన ఉపదేశములను మనము విసర్జించాలి. రెండవది, మనము కల్పనా కథలు వినకూడదు. మూడవది, మితం లేని వంశావళులు, ఎండ్లెస్ జీనియాలజీస్. ఈ యొక్క వంశావళులు, ముఖ్యంగా ఈ వంశావళులు చెప్పేవాళ్ళు ఎవరై ఉంటారంటే యూదులై ఉంటారు. యూదులే ముఖ్యంగా. పాత నిబంధనలంతా చూస్తుంటే ఆ వంశావళులు, కొత్త నిబంధనలో కూడా వంశావళులు ఉన్నాయి. అవన్నీ కూడా దానివల్ల ప్రయోజనము మనకు లేదు. ఎందుకంటే మనము యేసు ప్రభుని నమ్మేవారం. ఈ యొక్క వంశావళులతో మనకి సంబంధం లేదు. ప్రియ క్రైస్తవులారా, నేను చెప్పే మాటను జాగ్రత్తగా వినండి. వంశావళులతో మనకి సంబంధం లేదు. మనకి సంబంధం ఉండేది యేసు ప్రభుతో మాత్రమే. ఇక్కడ మత్తయి సువార్తలో మత్తయి వంశావళులు రాయడానికి కారణం ఏంటంటే, మత్తయి
యూదులకి నిరూపించాలనుకుంటున్నాడు, యేసు ప్రభుదా మెస్సయ్య అని నిరూపించాలనుకుంటున్నాడు. అందుకు పౌలు మత్తయి రాశాడు యేసు ప్రభు వంశావళి, లూకా కూడా రాశాడు వంశావళిలు. లూకా ఏం నిరూపించాలనుకుంటున్నాడంటే ఆదాము నుండి యేసు ప్రభు వచ్చాడని. కానీ మనం చదివి దాన్ని విడిచిపెట్టేవారిగా ఉండాలి. కానీ దీనిపైన మనము డిబేట్ చేయడము, దీనిపైన మనం సమయం గడపడం, దీనిపైన మనం ఆలోచించడం అనే కార్యాలు చేయకూడదు. ఎందుకంటే కొంతమంది ఎందుకంటే ఇది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇది వినడానికి ఆసక్తిగా ఉంటుంది. కానీ దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది? దీనివల్ల ఒక ప్రయోజనం లేదు. ఎందుకు ప్రయోజనం లేదంటే ఇవన్నీ కూడా గతించిపోయినాయి. ఇవన్నీ కూడా ఛాయ. నిజమైన వ్యక్తి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత మనకు యోసేపుతో ఏం పని, యాకోబుతో ఏం పని, అబ్రహాముతో ఏం పని, లేకపోతే వారు మత్తయి రాసిన వంశావళులతో మనకేం పని? కొంతమంది ఆ యొక్క వంశావళుల్ని నేను వివరిస్తాను, రహస్యం చెప్తానని. దయచేసి అలాంటి కార్యాలలో సమయాన్ని వ్యర్థముగా మీరు వెచ్చించవద్దు. పౌలు అంటున్నాడు, మిత్తము లేని వంశావళులు, దానికి మిత్తమే లేదు, నో ఎండ్, పోతూనే ఉంటుంది. ధ్యానిస్తూ ఉంటే పోతూనే ఉంటుంది, కానీ దానివల్ల ఒక ప్రయోజనం లేదు. ఆల్రెడీ మనకి యేసుప్రభు వచ్చేసాడు కదా, యేసుప్రభు అనే ఒక వ్యక్తి మనకు ఉన్నాడు కదా. ఎందుకు ఇవన్నీ మనకి? యేసుప్రభు వచ్చేసిన తర్వాత దీనిపైన మనం ఎక్కువగా దీనివల్ల నో బెనిఫిట్, ఒక పాయింటే లేదు. దీనివల్ల ఒక ఫలితం, విశ్వాసికి ఒక ఫలితమే లేదు. సరే అండి, మనము చదువుతున్నాము, వంశావళులు చదువుతున్నాము, చదివి మనం యేసుప్రభుని విశ్వసిస్తున్నాము. సరే, నువ్వు అది చదివిదా నువ్వు విశ్వసిస్తావా? యేసుప్రభుని అలాగనే విశ్వసించవా? లేదా ఆ వంశావళుల్లో నీ ఎవరు యేసుప్రభు ఏ వంశంలో నుండి వస్తేనే నేను తెలుసుకుంటేనే యేసుప్రభుని విశ్వసిస్తానని విశ్వసిస్తావా? లేకపోతే నీ మనసులో యేసుప్రభుని విశ్వసించడం ద్వారా, నువ్వు చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, ఆయన్ని నిజంగా అనుభవించడం ద్వారా నువ్వు విశ్వసిస్తావా? అవి ఎవరికి రాయబడింది అంటే యూదులకి రాయబడింది, అన్ని జనులైన మనకి రాయబడలేదు. అలాగనే వాక్యంలో కొన్ని సందర్భాలు వారి కోసం రాయబడింది, అనగా వారి కోసం రాయబడింది, మన కోసం రాయబడింది నేను విభజించలేదు. ఇక నేనేం చెప్తున్నానంటే ఇది వాక్యము అందరి కోసం, అన్ని వర్గాల కోసం రాయబడింది. కానీ కొన్ని విషయాలు మన యొక్క సమయం వెచ్చించడానికి అది సరైన ఒక ప్యాసేజులు, కానీ అవి కొన్ని కార్యాలు కానే కాదు. ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో నేను మీకు రహస్యాలు చెప్తాను, ప్రకటన గ్రంథంలో మీకు ఇది చెప్తాను, ప్రకటన గ్రంథంలో అది చెప్తాను, క్లాసులు చెప్తాను, రండి మనం నేర్చుకుందాము అని ప్రకటన గ్రంథం మీద బోధించేవారు, రహస్యం చెప్పేవారు ఉన్నారు. నేను వాళ్ళని తప్పు అనడం లేదు. కానీ ప్రకటన గ్రంథం జరిగేటప్పుడు నువ్వు భూమి పైన ఉండవు, అది మనకు అనవసరం. అదే నా పాయింట్. ప్రకటన గ్రంథం జరిగేటప్పుడు నువ్వు భూమి పైన ఉండవు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం దాకానే మన యొక్క పని. 3వ అధ్యాయంలో లాస్ట్ సంఘము లౌదోకియ సంఘంతోనే మన చాప్టర్ అయిపోతుంది. ఇంకా లౌదోకియ సంఘం 4వ అధ్యాయం నుండి ఇంకా పరలోకంలో ఏమేమి జరుగుతుందో అదంతా రాయబడి ఉంది. ఒకవేళ యేసుప్రభుని నమ్మలేదా, యేసుప్రభుని విశ్వసించలేదా, వాడి గతి ఏమవుతుందో ప్రకటన గ్రంథంలో ఉంది. కానీ మనం యేసుప్రభు రహస్య రాకడ నమ్ముతున్నాం. రహస్య రాకడ తర్వాతనే ఆ ప్రకటన గ్రంథం జరగబడుతుందని మనం విశ్వసించడం లేదా? ఒకవేళ ఆ ప్రకటన గ్రంథం అని చదివి భయపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ప్రకటన గ్రంథం చదివి అయ్యో ఆ దినంలో నేను ఉంటే నాకేమవుతుందని భయపడే వాళ్ళు వేల మంది ఉన్నారు. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మనకేది అవసరమో దాన్ని ధ్యానించాలి, మనకేది అవసరమో దాని మీద మనము ఫోకస్ ఉంచాలి, దాని మీద మనం ధ్యానం చేయాలి. మనకి ప్రస్తుతం ఈ భూలోకంలో మనకేం అవసరం అంటే విశ్వాసం అవసరం. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది, విశ్వాసం వలన జీవిస్తాడు. చదువుదామా? ఆ వాటి చదువుదాం. మనం ఈ భూలోకంలో ముఖ్యంగా జీవించడానికి కావాల్సినది విశ్వాసం, ఫెయిత్. వీ నీడ్ ఫెయిత్ ఇన్ దిస్ వరల్డ్ టు లివ్. మనం బ్రతకడానికి ఈ భూలోకంలో మనకు కావలసింది విశ్వాసం. చదువుదాం, ఆ వాక్యాన్ని చదవండి. విశ్వాసము, నీతిమంతుడు విశ్వాసం మూలకంగా జీవించును. మనం ఈ భూలోకంలో జీవించడానికి కావలసింది విశ్వాసం. ఈ భూలోకంలో ప్రతి దినము మనకు కావాల్సింది విశ్వాసం. విశ్వాసం అనేది ఎప్పుడు శ్వాస లాంటిది. మనకు ప్రతి దినము మనం ఎదగాల్సింది, మనము ధ్యానించాల్సింది ఏంటంటే విశ్వాసం. కానీ వంశావళుల మీద మనము ధ్యానము చేయకూడదు. వంశావళులు చూడండి, ఈ వంశావళులు ఏం చేస్తుందంటే ఇంకా వాక్యాన్ని కఠినం చేస్తుంది. మనకి ఏంటి ఇంత భారముగా ఉందా దేవుడు వాక్యములు
దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు మనకు భారమైనవి కావని దేవుడు వాక్యంలో రాయబడింది కదా. ఇవేం చేస్తాయి అంటే మనల్ని మనల్ని చేస్తుంది, అనగా కఠినముగా ఆలోచింపులు చేస్తుంది. ఇంకోటి డిస్ట్రాక్షన్ తీసుకొని వస్తుంది. మనము దీనిపైన ఆలోచించడం ప్రారంభిస్తాం, ఆ వ్యక్తుల గురించి ఆలోచించడం ప్రారంభిస్తాం. ఆ వ్యక్తులు ముఖ్యం కాదు కానీ ఆ వ్యక్తుల్లో నుండి వచ్చిన యేసు ప్రభువు మనకు ముఖ్యమని మనము ధ్యానము చేయాలి. మనం దానిపైన మనము ఫోకస్ని ఉంచాలి. కాబట్టి ఈ యొక్క మిత్తము లేని వంశావళుల మీద మనము ధ్యాస ఉంచకుండా విశ్వాసం మీద దీనివల్ల ఏమవుతుందండి, ఈ యొక్క కల్పనా కథలు, ఈ యొక్క మిత్తము లేని వంశావళులు, భిన్నమైన బోధనల వల్ల ఏమవుతుందంటే జగడాలే వస్తాయి. అది పౌలు అదే రాస్తున్నాడు. దీనివల్ల భిన్నమైన బోధన, కల్పనా కథలు, మితము లేని వంశావళులు, దీని వలన ఏమవుతుందంటే కలకాలు వస్తాయి. వివాదములతోనే సంబంధము కలిగి వివాదములు, పోరాటాలు, వీళ్ళ మధ్యన క్వారల్స్, జగడాలు. ఆ వంశం కాదురా ఈ వంశం, ఈ వంశం కాదురా ఈ వంశం, దీనివల్ల పోరాటాలు వస్తుంది. ఆ రోజు ఎక్కువగా ఈ యూదా మతం నుండే వచ్చిన ఇవన్నీ కూడా మితము లేని వంశావళులు, వాళ్ళ యొక్క ఆచారం. ఆ రోజుల్లో కూడా కొంతమంది వాళ్ళ యొక్క వంశావళిని చూసుకునేవారు. నేను ఈ యొక్క వంశావళిని, అబ్రహాం వంశావళిని, నేను యోసేపు వంశావళిని, యోసేపు మా మామ, యోసేపు మా యొక్క తమ్ముడు, అట్లా ఫ్యామిలీ ట్రీని కలుపుకునేవారు. ఇప్పుడు చూడండి, మనం ఫ్యామిలీ ట్రీని కలుపుకొనడానికి ఎవరున్నారంటే మనకి యేసు ప్రభు రక్తమే ఉంది. క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారు. వారందరూ కూడా ఒకటే రక్తం మనలో ప్రవహిస్తుంది. మనకి పితరులు ఎవరు, మనకు ముందు ఎవరు, మనకందరికంటే ముందు మన యొక్క పితరుడు ఎవడంటే ఆదాం నుండి మనం వచ్చాము. ఆదాం నుండి వచ్చిన మనల్ని యేసు ప్రభు మనల్ని ఆదాం నుండి వేరుపరిచి ఆయనలో మనల్ని కలుపుకున్నాడు. ఇప్పుడు మన యొక్క వంశావళి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే ఆదాం నుండి కాదు, రెండవసారి నేను జన్మించిన తర్వాత నా వంశావళి యేసు ప్రభు దగ్గర నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి నా యొక్క బ్యాక్గ్రౌండ్ నా తాత మా ముత్తాత కాదు, నా యొక్క బ్యాక్గ్రౌండ్, నా జీనియాలజీ ఎవరంటే యేసు ప్రభు అని మనం విశ్వసించే వారిగా మనం ఉండాలి. దీని మీద మనము ఎక్కువగా మనము ధ్యానించకూడదని తిమోతి కూడా అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దీనివల్ల ఏ యొక్క నిష్ప్రయోజనమైన వార్తలు ఉన్నాయి. కొంతమంది దీని మీద ఇవన్నీ చెప్తూ ముఖ్యంగా ఏం చెప్పాలంటే వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు కాక, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుని చెప్పరు. అనగా ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది గాడ్స్ ప్లాన్ విచ్ ఆపరేట్స్ బై ఫెయిత్, అనగా ఏర్పాటు అని రాసి కింద గృహ నిర్వాహత్వము, అనగా ఏమని అర్థం అంటే అపోస్తలుడైన పౌలుకు ఒక గృహ నిర్వాహత్వం అనగా ఒక పని నియమించబడింది. ఆ పని ఏంటంటే దేవుడు మానవుల్ని విమోచించడం అనే ఒక పని. దేవుడు మానవుల్ని విమోచించాడు. పౌలు యొక్క పని ఏంటంటే ఈ విమోచించే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోనికి వెళ్ళడం. ఇది మనం అర్థం చేసుకోవాలంటే గవర్నమెంట్ ఒక ప్లాన్ని వేసిందంటే ఆ ప్లాన్ని మన దగ్గర తీసుకొని రావడానికి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందిని నియమించుకుంటారు, పొలిటీషియన్స్ని నియమించుకుంటారు. పొలిటీషియన్స్ ఇంకా వారి కింద కలెక్టర్ని నియమించారు. కలెక్టర్ ఏం చేస్తారు, వాళ్ళ కింద కొంతమంది మనుషుల్ని నియమించుకొని ఆ ప్లాన్ని ఇంతవరకు మన దగ్గర వరకు తీసుకొని వస్తారు. అలాగనే దేవుని యొక్క అనంతమైన ఏర్పాటు, ఈ దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఆల్రెడీ ముందుగా ఏర్పరచబడింది. ఆ ఏర్పాటు యొక్క పని ఎవరికి అప్పచెప్పబడింది? గృహ నిర్వాహకత్వము. పౌలు చాలా పత్రికల్లో నేను దేవుని గృహ నిర్వాహకత్వంలో నేను ఒక భాగముగా ఉన్నానని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అనగా ఈ రిలేషన్ అనేది చాలా ముఖ్యము. దేవుని ఏర్పాటు గురించి చెప్పాలి. దేవుడు మనల్ని ఆయన యొక్క అనంతమైన యొక్క ఆ ప్లాన్లో దేవుడు మనల్ని ఎలాగ ఉంచాడో దాని గురించి వివరించమని తిమోతికి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ మర్మము గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియపరుచుటకు పరిశుద్ధులందరిలో అల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది. అనగా దేవుని యొక్క ఏర్పాటు, దాని గురించి మనం ధ్యానం చేయాలి. మొదటిగా నేను విశ్వాసం గురించి చెప్పాను. విశ్వాసం, మనము నీతిమంతుడు విశ్వాసం మూలకంగా జీవిస్తాం. రెండవది మనం ధ్యానం చేయాల్సింది విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పాటులో మనం ఎక్కడ ఉన్నామనేది మనం చూడాలి.
దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, కోరుకున్నాడు, రక్షించుకున్నాడు తినడానికి, నిద్రపోవడానికి, మన పనులు చేసుకోవడానికి కాదు. ఆయన అనంతమైన ఒక ప్లాన్లో మన గురించి దేవుని యొక్క ప్రణాళిక అనేది ఉంది. దేవుడు మనకి ఒక పనిని అప్పచెప్పాడు. ఎలాగైతే పౌలుకి గృహ నిర్వాహకత్వం అనే ఒక పనిని దేవుడు అప్పచెప్పాడో, స్టీవార్షిప్ అనే ఒక పని అప్పచెప్పాడో, అలాగనే దేవుడు కూడా మనకు కూడా ఒక పని అప్పచెప్పాడు. ఆ పని గురించి దేవుని ఏర్పాటు, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుడు ఎందుకు నన్ను రక్షించాడనే వాటి విషయం పైన ధ్యానం చేయాలి. కానీ కల్పనా కథల మీద, మితము లేని వంశముల మీద, వీటిపైన మనం ధ్యానం చేయకూడదు అనేది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇది 3 నుండి 4 వచనాలలో చెప్పబడతాను. నేను మళ్ళీ చదువుతున్నాను. నేను మాసిదోనియా వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధన చేయవద్దనియు, కల్పనా కథలకు, మితము లేని వంశములను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనూ సంబంధము కలిగి ఉన్నవి గనుక వీటిని లక్ష్య పెట్టొద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను అని పౌలు రాస్తూ, తర్వాత 5వది ఏం రాస్తున్నాడంటే, ఉపదేశ సారం ఏమనగా పవిత్రమైన హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే ద గోల్. తిమోతికి పౌలు ఇచ్చిన ఒక పెద్ద టాస్క్ ఏంటంటే, ప్రేమను బోధించమని వారికి చెప్పు, ప్రేమను బోధించమని చెప్పు. అలాగనే తిమోతి కూడా ఏం చెప్తుందంటే, నువ్వు కూడా ప్రేమతో వాళ్ళని హెచ్చరించు. వాళ్ళు ఎఫెసులో ఉన్న కొంతమంది పెద్దలు కల్పనా కథలు, వేరే ఒక కార్యాల మీద వాళ్ళు భిన్నమైన బోధనలు చేస్తున్నారు. కానీ తిమోతికి పౌలు చెప్తున్నాడు, ఉపదేశ సారం ఏంటంటే పవిత్రమైన హృదయము, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. ఇది కావాలి. బోధన ఎలాగుండాలంటే, జీవితం ఎలాగుండాలంటే, ప్రవక్తన ఎలాగుండాలంటే పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి, మంచి మనసాక్షి కలిగి ఉండాలి, నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఇది పాయింట్. ఇవన్నీ కూడా ఒక గోల్గా ఉంచాలి. వీటిలో నుండి కలుగు ప్రేమయే. ద గోల్ ఏంటంటే నిష్కపటమైన విశ్వాసము, పవిత్రమైన హృదయము, మంచి మనసాక్షి, నిష్కపటమైన హృదయము. గోల్ ఏంటంటే ప్రేమయే. ప్రేమ అనేది ఇట్స్ అగాపే లవ్. దేవుని యొక్క అగాపే ప్రేమ గురించి ఇక్కడ మాట్లాడబడుతుంది. ఇప్పుడు పైన చెప్పబడిన భిన్నమైన బోధనల వల్ల ఏమొస్తున్నాయి? గొడవలు వస్తున్నాయి. దీనివల్ల భక్తి విరుక్తికి ఏది కూడా ఉపయోగం లేదు. భక్తి విరుక్తికి ఏదైనా ఉపయోగం లేదు. కానీ పౌలు చెప్పే ఈ యొక్క ఉపదేశం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా అవసరములు తీరుతున్నాయి. కావలసినది మనకి అవసరమైన ఉపదేశ సారం ఏమనగా, మీ బైబిల్లో ఆ వాక్యాన్ని దయచేసి మీరు అండర్లైన్ చేసుకోండి. ఆ వాక్యాన్ని కూడా మనము కంఠస్థ పెట్టడం కూడా మనకు మంచిది. ఉపదేశ సారం అంతా కూడా పవిత్రమైన హృదయము, మంచి మనసాక్షి, నిష్కపటమైన. ఇది ఒక హెల్తీ డాక్ట్రిన్ అంటారు. ఒక హెల్తీ డాక్ట్రిన్, ఒక ఆరోగ్యకరమైన ఒక సిద్ధాంతం. మనకి కావలసినది దేవుని యొక్క ప్రేమ. మొదటిగా పవిత్రమైన హృదయం ఎలా ఉండాలంటే, బోధించేవారు హృదయం ఎలా ఉండాలంటే పవిత్రమైన ఉపదేశ సారము. ఉపదేశములో ఉపదేశించే వారి యొక్క జీవితము, వారి యొక్క హృదయం ఎలా ఉండాలంటే నిష్కపటమైన పవిత్రమైన హృదయముగా ఉండాలి. పవిత్రమైన హృదయము చాలా చాలా ముఖ్యమైనది. పవిత్రమైన హృదయం దేనికి సూచిస్తుందంటే, అంతరంగము బయట మనం చేసే పనులకి, లోపల మనం కలిగి ఉన్న విషయాలకి, ఈ రెండిటి కూడా పవిత్రమైన హృదయము చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఒక సందర్భంలో చెప్పాడు, మనుషులు నోటితో స్తుతిస్తున్నారు కానీ, పెదవులతో స్తుతిస్తున్నారు కానీ హృదయముతో వాళ్ళు నాకు దూరముగా ఉన్నారు. అనగా వాళ్ళు హృదయము పవిత్రతగా లేదు, కానీ పైన యాక్షన్స్ మాత్రం బాగున్నాయి. ప్రభా అనేవాడు నా రాజ్యానికి రాడు, నా తండ్రి చిత్తము చేయవాడు. అంటే తండ్రి చిత్తము చేయవాడు అంటే తండ్రి యొక్క హృదయాన్ని ఎరిగిన వాడే నా రాజ్యానికి వారసుడు. అనగా తండ్రి యొక్క హృదయాన్ని ఎరగాలంటే యేసుప్రభు అన్నట్లుగా ఆ హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూసేదారు. ప్యూర్ హార్ట్ అనేది చాలా చాలా ముఖ్యము. ఎఫెసస్లో ఉన్న వారికి పౌలు చెప్తున్నాడు, ఉపదేశ సారం గురించి వారికి హెచ్చరించు, వారికి చెప్పు. ఏమని చెప్పంటే పవిత్రమైన హృదయము కలిగి ఉండాలి. ఈ పవిత్రమైన హృదయములో నుండే ప్రేమ పుట్టుకొని వస్తుంది. పవిత్రమైన హృదయం క్లీన్ హార్ట్లో నుండే ప్రేమ పుట్టుకొని వస్తుంది.
ఈ పవిత్రమైన హృదయం కలిగి ఉంటేనే సత్యాన్ని అంగీకరించగలరు. పవిత్రమైన హృదయం కలిగి ఉంటేనే దేవుని యొక్క సువార్తను, సత్యమును సరిగ్గా బోధించగలరు. పవిత్రమైన హృదయం లేకపోతే వేరే ఒక విషయములను, వేరే ఒక కార్యాలను బోధించేవారుగా, అనగా క్రీస్తును లాభము కోసం బోధించేవారిగా మారిపోతారు. పవిత్రమైన హృదయము దేవుని యొక్క హృదయముగా ఉండాలనేది పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ పవిత్రమైన హృదయం ఉంటే మంచి మనసాక్షి ఉంటుంది. ఈ మూడు విషయాలు కూడా లింక్ అయి ఉంది. పవిత్రమైన హృదయం ఉంటే మంచి మనసాక్షి. హృదయము మనసాక్షి రెండు కూడా చాలా సిమిలరు, కానీ వేరే వేరే భావాలు వస్తుంది. మంచి మనసాక్షి. మనసాక్షి అంటే మన దేవుడు ప్రతి ఒక్కడికి కూడా ఒక బేసిక్ మనసాక్షి ఇచ్చాడు. హిందువులకి, క్రైస్తవులకి, ముస్లిమ్స్కి అందరూ కూడా మనసాక్షి ఉంది. ఆ మనసాక్షి ఏం మనసాక్షి? ఒక బేసిక్ మనసాక్షి. బేసిక్ మనసాక్షి అంటే ఏది తప్పు ఏది రైట్ అని తెలుసుకోగలరు, కానీ ఒక డీప్ అయిన విషయాల్లో వచ్చేటప్పటికి వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోగలరు. వాళ్ళ మనసాక్షి పనిచేయదు. వాళ్ళ మనసాక్షి కరెక్ట్గా పని చేయకుండా ఆగిపోతుంది. ఈ యొక్క మనసాక్షి కరెక్ట్గా ఉండాలంటే దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తేనే ఈ మనసాక్షి అప్రూవ్ చేస్తుంది. ఇది కరెక్టా, ఇది కాదనేది దేవుడు వాక్యం మీద ఫంక్షన్ అవ్వాలి. దేవుడు వాక్యం మీద పని చేయాలి. ఈ మనసాక్షి కొంతమంది దేవుడు వాక్యంలో ఉన్నది వాత వేయబడిన మనసాక్షి, అనగా ఎంత చెప్పినా వాళ్ళు మారరు. ఎందుకంటే వాళ్ళ మనసాక్షి మంచి మనసాక్షి కాదు. ఇట్స్ నాట్ ఏ ప్యూర్ కాన్షియన్స్ కానే కాదు. ఇక్కడ చెప్పబడుతున్న వారు, ఇక్కడ ఎఫెసస్లో ఉన్న వాళ్ళు కొంతమంది మంచి మనసాక్షి కాదు. మనం చదువుదాం 4వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదివితే, అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచుచు ఆత్మల యందును దయ్యముల బోధ తేటగా చెప్పుచున్నాడు. అయితే కడవరి దినాల్లో కొంతమంది అభక్తులు వేషధారణ. చూడండి, వేషధారణ ఏంటి? వేషధారణ అంటే ఏంటి చెప్పండి? వేషధారణ అంటే ఏంటి? బయట ఒకటి, అది మంచి మనసాక్షినా? కాదు. వేషధారణ వల్ల మోసము చేయు ఆత్మ అంటే మోసము చేయు ఆత్మ అంటే అది మంచి మనసాక్ష? మోసం అంటే ఏంటి? లోపల వాళ్ళని ఏం చేయాలని? వాళ్ళని మోసం చేయాలని. బయట ఏంటి? వాళ్ళకి మంచి చేసేటట్టు నటించడం. ఇది మంచి మనసాక్ష? కాదు. చూడండి, మనసాక్షిలో ఎన్ని విధాలైన మనసాక్షులు ఉన్నాయనేది దేవుడు వాక్యంలో. దయ్యముల బోధన వాళ్ళను లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు లగుదురని ఆత్మ తేటగా విశ్వాసం నుండి తొలగిపోయేవారు. ఇదొక మనసాక్షి. దయ్యముల బోధనలు చేసావంటే దయ్యముల మనసాక్షి కలిగిన వాళ్ళు. ఈ మనసాక్షి కలిగి ఉండడం వలన జగడాలు, పోరాటాలు, నాశనం ఇవే వాళ్ళకి కలుగుతుంది. ఇక్కడ తిమోతి పత్రికలోనే చాలా విధములైన మనసాక్షుల గురించి రాయబడుతుంది. అందుకే పౌలు ముందే చెప్పాడు, ఉపదేశ సారం ఏంటంటే పవిత్రమైన హృదయము, మంచి మనసాక్షి. మనసాక్షి మంచిగా ఉండాలి, అనగా దేవుడు వాక్యం పైన ఆధారపడి ఉండాలి. ఈ లోకపు మనసాక్షి వేరు, దేవుని వాక్యం మీద ఉన్న మనసాక్షి వేరు. ఈ లోకంలో ఏది చేసినా అన్నీ కరెక్టే, కానీ దేవుని వాక్యం ప్రకారముగా ఏది చేస్తున్నామో ఏది చేయకూడదు అనేది దేవుడు వాక్యం అనే మనసాక్షి మనలో పనిచేయాలి. మీకు అర్థమవుతుందా? మన మనసాక్షి వేరే అండి, లోక మనసాక్షి వేరే, దేవుని వాక్యం అనే మనసాక్షి వేరే. ఈ మూడు వేరే వేరే మనసాక్షులు మనము కలిగి ఉండాల్సింది. మన మనసాక్షి కూడా మనం కలిగి ఉండకూడదు, దేవుని వాక్యం అనే మనసాక్షి మనము కలిగి ఉండాలి. మనం చదువుదాం రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. చూడండి, ఇక్కడ ఒక మనసాక్షి గురించి చెప్తుంది. వాళ్ళు తప్పులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుకొనుచుండగాను. ఏమండి? తప్పు చేస్తుండగా తప్పు మీద తప్పు చేస్తుంటే వారి మనసాక్షి తప్పని చెప్తుందా, రైట్ అని చెప్తుందా? రైట్ అని చెప్తుంది. ఇది ఒక రకమైన మనసాక్షి. 2 కొరింథీయులు 4:2 చదువుదాం. 2 కొరింథీయులు 4:2. మనుషుని మనసాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు వెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఇక్కడ పౌలు
ప్రతి మనుషుని మనసాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు పరీక్షించుకుంటున్నాడు. మా యొక్క మనసాక్షి ఎలాగుంది, మా యొక్క మనసాక్షి యొక్క బ్రతుకు జీవితం ఎలాగుందని పౌలు తను తాను పరీక్షించుకుంటున్నాడు. ఇంకా చాలా కనెక్షన్ రెఫరెన్స్లు ఉన్నాయి, అవన్నీ కూడా నేను చెప్పడం లేదు. ఉపదేశ సారము మంచి మనసాక్షి కలిగి ఉండాలి. అనగా బోధించేవారు, ముఖ్యంగా ఇక్కడ బోధించేవారి యొక్క మనసాక్షి మంచి మనసాక్షి కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క మనసాక్షి హృదయము రెండు కూడా లింక్ అయి ఉన్నాయని నేను ముందుకు చెప్పాను. ఈ హృదయములో నుండే అన్ని ఆశలు బయటకు వస్తాయి. ఈ ఆశలను నెరవేర్చేది ఏం తెలుసా? మనసాక్షి. ఈ హృదయంలో నుండి ఆశలు వస్తాయి, హృదయంలో నుండి డిజైర్స్ అనేది బయటకు వస్తాయి. కానీ ఆ డిజైర్స్ని కంట్రోల్ చేసేది ఎవరంటే మనసాక్షి. ఒకసారి ఆలోచించండి, ఒకసారి మీరు ఒక తప్పు చేసేటప్పుడు ఒకసారి మీ మనసాక్షిని మీరు పరీక్షించుకుంటే తప్పు చేయరు మీరు. ఒకవేళ ఆ మనసాక్షిని మీరు తప్పు చేస్తున్నారంటే అది వేరే మనసాక్షి. ఒక క్రైస్తవ బిడ్డకి, అనగా దేవుని బిడ్డకి, వాక్యాన్ని అనుసరించే బిడ్డకి ఉండే మనసాక్షి వేరు. అతను ఒక తప్పు చేస్తున్నా మనసాక్షి హెచ్చరిస్తుంది వద్దు అని. ఆ మనసాక్షి హెచ్చరించినప్పుడు ఆ ఒక వ్యక్తి ఆ తప్పుని చేయడు. తనకి లాభమైనా తనకి నష్టమైనా, తనకి నష్టము, ఆ యొక్క లాభకరమైన విషయంలో నష్టమవుతున్నా ఆ మనసాక్షి ఒప్పుకోకపోతే చేయడు. కానీ దీంట్లో నుండి ఏదో ఒక లాభము సంపాదించాలని అతని మనసాక్షి మించి చేస్తున్నాడంటే అది వాత వేయబడిన మనసాక్షిగా మారుతారు. రోమిలకు రాసిన పత్రిక 2:15 చెప్పినట్లుగా తప్పు మీద తప్పు చెప్తున్నప్పటికీ అతను వినలేని మనసాక్షిగా ఆ మనసాక్షి మారుతుంది. కాబట్టి ప్రతి మంచి మనసాక్షి ఏంటంటే దేవునికి లోబడేదిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని అంగీకరించేదిగా ఉండాలి. కానీ దేవుని వాక్యాన్ని భిన్నముగా కల్పనాకథలకు, వింతం లేని వంశావళులకు దాని మీద ఫోకస్ చేసి దాని మీద ధ్యానించే మనసాక్షిగా ఉండకూడదు. అనగా ఒక మంచి మనసాక్షి దేవుడు ఎవరో తెలుసు, ఒక మంచి మనసాక్షికి దేవుడు ఎవరో తెలుసు, తాను ఎవరని కూడా తెలుసు. హల్లెలూయా. ఈరోజు చెప్పాలంటే ఈరోజు ఎన్నో విషయాలు మనసాక్షిని మించి చేస్తున్నారండి. చాలా విషయాలు ఇది తప్పని తెలిసినా కూడా మనసాక్షికి మించి చేస్తున్నారు. ఇది ఉపదేశం యొక్క సారము అంటే కానే కాదు. కొంతమంది అలాగనే ఇంకా కొంతమంది మనసాక్షిని చంపుకొని దేవుని కోసం జీవిస్తున్నారు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అడుగుతాను, ఒక మంచి మనసాక్షి కలిగిన వాడు, అనగా దేవుని కోసం మనసాక్షిని చంపుకొని జీవించేవారు, లేకపోతే మీరై ఉన్న ఏదైనా ఒక ఉదాహరణ చెప్పండి. ఒక ఉదాహరణ, నేను ఒక ఉదాహరణ చెప్తాను. లంచాలు తీసుకోకూడదు. కానీ ఒక క్రైస్తవుడు లంచము తెలిసి కూడా లంచం తీసుకున్నాడంటే తన మనసాక్షిని మించి తీసుకుంటున్నాడు. ఇది దేవుని ఉపదేశం వల్ల వచ్చిన మనసాక్షి కానే కాదు. ఒకవేళ అతని మనసాక్షి ఇది కరెక్టే అనింది అనుకోండి, వాడు సంథింగ్ వాడికి ఏదో ఆశించి వాడు ఏదో ఆశపడి తీసుకున్నాడు. కానీ ఇది కరెక్ట్ అయిన విషయము కానే కాదు. లాస్ట్కి అతను ఆ మనసాక్షి పనిచేస్తుందా, అతనికి పనిచేస్తుందా పని చేయదో అతనికే తెలియాలి. కొందరిని బాధ పెడతాం మనం, కొన్ని మాటల వల్ల కొందరిని బాధ పెడతాం. రెండవ ఉదాహరణ, కొందరికి బాధ పెట్టి మనం సుఖంగా నిద్రపోయినాం అనుకోండి, మనది చచ్చిపోయినా వెళ్ళిపోయి క్షమాపణ అడిగితే అది మంచి మనసాక్షి. మంచి మనసాక్షి అంటే దేవుని వాక్యానికి సంబంధించిన మనసాక్షి, మన మనసాక్షి అని మనకు మనమే నిరూపించుకోవచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, సూర్యుడు అస్తమించే లోపల ఒకరికొకరు సమాధాన పడండి. ఒక ఉదాహరణ మీరు చెప్పగలరు. యోసేపు తన మనసాక్షి భయపడి పాపం చేయడు. ఎస్, యోసేపు కూడా ఈ యొక్క మనసాక్షి ఎలాగొచ్చింది? ఇది తన యొక్క మనసాక్షి కాదు. ఇది ఏమంటున్నాడు? దేవునికి విరోధముగా నేను ఎలాగ ఈ పాపమును చేయగలను అనగా అతను ఏ మనసాక్షి కలిగి ఉన్నాడు? దేవుని మనసాక్షి కలిగి ఉన్నాడు. నేను అదే చెప్తున్నాను కదా, మన మనసాక్షి వేరు, లోక మనసాక్షి వేరు, దేవుని వాక్యం అనే మనసాక్షి వేరు. మన మనసాక్షి లోక మనసాక్షి ఓకే చెప్తుంది, ఏ తప్పుకైనా ఓకే చెప్తుంది. కానీ దేవుని మనసాక్షిని కానీ ఒకసారి మనం పరిశీలిస్తే కాదు అని చెప్తుంది. దేవుడు కూడా మన జీవితంలో కొన్నిసార్లు వద్దని చెప్తాడు. అది మనకే తెలుసు, ఇది చెయ్యొద్దని చెప్తాడు, మనకు తెలుసు. కానీ మనం మించి చేసేస్తాం. మనం చేయడం వల్ల దానివల్ల నష్టపోయేది మనమే, దేవుణ్ణి మనము బ్లేమ్ చేస్తున్నాం. ఇంకో ఉదాహరణ ఎవరైనా చెప్పగలరంటే చెప్పండి.
10,000 మందిని చంపినాడు అన్న వెంటనే సౌలు అసూయపడి అతని పైన విషపు చూపి నిలిపినాడు. అవును. విషపు చూపి వచ్చి ఇది మంచి మనసాక్షి కాదు. అందువల్లనే ఏం చెప్పి ఇతరుల అభివృద్ధి చూసి అసూయపడేవాళ్ళు వాళ్ళు మంచి మనస్సాక్షి కలిగిన వారు కారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సౌలు కూడా ఒక మంచి మనసాక్షి లేదు. నిజంగా దావీదు సౌలు ఒక ఆయుధాలు మోసేవాడుగానే ఉన్నాడు కానీ రాజుగా కాదు. కానీ ఆ యొక్క చెడ్డ మనసాక్షి దావీదుకున్న మంచి మనసాక్షిని రాజుగా మార్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అది కూడా ఒక మంచి ఉదాహరణ. మూడవది పవిత్రమైన హృదయము, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. నిష్కపటమైన విశ్వాసం. ఆ మాటను తమిళ్లో చదవండి. నిష్కపటమైన విశ్వాసం. మాయమట్ర విశ్వాసం, మాయలేని విశ్వాసము. మాయమట్ర విశ్వాసத்திலும் பிறக்கும் அன்பு. మాయమట్ర విశ్వాసం, మాయముల సిన్సియర్ ఫెయిత్. మన యొక్క విశ్వాసము అనగా విశ్వాసం అంటే ఏంటి? దేవుణ్ణి మనం నమ్మడమే విశ్వాసము. అలాగనే మనం జీవించే జీవితం కూడా విశ్వాస జీవితము. ఈ జీవించే జీవితంలో కూడా సిన్సియర్ ఫెయిత్ ఉండాలి. మోసం మనం కానీ మోసపుచ్చే విశ్వాసం చూపించామంటే మనమే మోసపోతాం. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. మనం దేవుణ్ణి మోసం చేయాలనుకుంటే అసలు దేవుణ్ణి మోసం చేయడం లేదు. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. దేవుణ్ణి మోసం చేయడం అంటే దేవుణ్ణి మోసం చేసే విషయాలు అనేకమైన ఉన్నాయి మనలో. అవన్నీ చెప్తే మనకే అవమానం. అవన్నీ కూడా దేవుణ్ణి మోసం చేసి మనము దేవుడి దగ్గర ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాం. అసలు మోసపోయేది మనమే, మోసపుచ్చుకునేది మనమే. కానీ మళ్ళీ దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు ఎలాగ ఎదురు చూస్తున్నామో అది తప్పైన విషయం. సిన్సియర్ ఫెయిత్ కలిగి మనం ఉండాలి. అనగా దేవుని యొక్క సత్యాన్ని వినడానికి మన విశ్వాసాన్ని రూఢిగా సిన్సియర్గా మనం ఉంచుకోవాలి. మాయమట్రదిగా ఉంచుకోవాలి. దేవుని నమ్మడము, దేవుని పైన విశ్వాసం ఉంచడము, సిన్సియర్ ఫెయిత్ కలిగి ఉండాలి మనం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12 అధ్యాయంలో ఉన్న వారందరూ కూడా వాళ్ళు సిన్సియర్ ఫెయిత్ కలిగిన వాళ్ళ విశ్వాసంలో ఏమాత్రము మాయ లేదు. నిష్కపటమైన విశ్వాసం. కానీ యేసు ప్రభు దగ్గరికి 3 వచ్చారు. ప్రభా, నేను నిన్ను వెంబడిస్తానని. వెంబడించమంటే ఒకడు ఏమన్నాడు? నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తాను. ఇంకొకడు ఏమన్నాడు? నాకు ఇప్పుడే వివాహం అయింది. ఇంకొకడు ఏమన్నాడు? నేను తర్వాత వస్తాను. నిజమైన విశ్వాసం కలిగి ఉంటే యేసు ప్రభుని వెంబడించాలి. అది సిన్సియర్ ఫెయిత్ కాదు. అది నిష్కపటమైన విశ్వాసం కాదు, మోసమైన ఒక విశ్వాసం. అది సిన్సియర్ ఫెయిత్ అంటే ఏం తెలుసా? కళ్ళు మూసుకొని దేవుని నమ్మడం. అబ్రహాము 12 అధ్యాయంలో చెప్పబడిన వాళ్ళందరూ కూడా వాళ్ళు నిష్కపటమైన విశ్వాసం కలిగిన వాళ్ళు. ఇలాగ జీవించాలి. తిమోతికి పౌలు చెప్తున్నాడు, ఇలాగ బోధించు. వీటిలో నుండి వచ్చేది ఏంటంటే ప్రేమ. ప్రేమ అలాగనే రాదండి. ప్రేమ ఎలాగ వస్తుందంటే ఇదో ఇక్కడ 3 ఉన్నాయి. ఏంటి 3? పవిత్రమైన హృదయము. ఫస్ట్ పవిత్రమైన హృదయం అడాప్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మంచి మనసాక్షిని అడాప్ట్ చేసుకోవాలి. నిష్కపటమైన విశ్వాసాన్ని అడాప్ట్ చేసుకుంటే దీంట్లో నుండి వచ్చేదే ప్రేమ. యేసు ప్రభులో చూడొచ్చు. ఈ 3 విషయాలు యేసు ప్రభులో ఉన్నాయి. 3 విషయాలు ఆయన హృదయంలో పవిత్రమైన హృదయం అయింది. ఆయన యొక్క మనసాక్షి మంచి మనసాక్షి. ఆయన యొక్క విశ్వాసము నిష్కపటమైన విశ్వాసం. అదే దేవుడు శిష్యులు కూడా నేర్పించారు. అందుకే వాళ్ళు ప్రేమ చూపించగలిగారు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞ ఆ ఆజ్ఞని ఈరోజు నేను పాటిస్తాను అని మనం తీసుకుంటే ఈ 3 విషయాలు మనలో ఉండాలి. మన హృదయము, ఫస్ట్ హృదయము, మనసాక్షి, విశ్వాసం. ఈ 3 కనబడని కానీ కనిపించేది ప్రేమ. హల్లెలూయా. దీంట్లో నుండి పుట్టుకొని వచ్చేదే ప్రేమ. ద ఫైనల్ గోల్ ఏంటంటే ప్రేమ. 6వ అధ్యాయము. ఈ ప్రేమ లేకపోతే ఏమవుతుంది? 6వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. 4-5 వచనాలు. 6వ అధ్యాయం 4-5 వచనం. వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురవమానములను, చెడిపోయిన మనస్సు కలిగి
సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చూడండి, కలహము, అసూయ, దూషణ, ఇవన్నీ కూడా చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవ భక్తికి లాభ సాధకం అనుకోండి మనుషుల వ్యర్థమైన వాదముల వల్ల కలుగుచున్నవి. చాలా సింపుల్ అండి, దేవుడు వాక్యము చాలా సింపుల్. పౌలు మాసిదోనియాకి వెళుచు తిమోతిని ఎఫెసులో ఉండి కల్పనా కథలకు మితం లేని వంశావళికు భిన్నముగా బోధించే వారిని హెచ్చరించమని తిమోతికి ఏం చెప్తున్నాడంటే ఉపదేశ సారం అంతా ఏంటంటే పవిత్రమైన హృదయము, నిష్కపటమైన మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం, దీన్ని బోధించడం వలన వాదనలు రావు, తర్కాలు రావు. కానీ ఒక వాదనలు తర్కాలు రావు, సమాధానముగా ఉంటుంది. కానీ 6వ వచనంలో మనం చదివితే 6వ వచనంలో 6, 7 కలిసి ఉన్న చదివేద్దాం. చూడండి, ఉపదేశ సారంను విసర్జించి నిష్కపటమైన హృదయం వద్దు, పవిత్రమైన హృదయం వద్దు, మంచి మనసాక్షి వద్దు, నిష్కపటమైన విశ్వాసం వద్దు. ఎఫెసులో కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్లు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి. యాకోబు అంటున్నాడు, బోధకులుగా ఉండడానికి ఆశపడద్దు. కొంతమంది ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజకమైన ముచ్చట్లకు తిరిగిరి. ఎఫెసులో ఉన్న కొంతమంది పెద్దలు అలాగ వాళ్ళు నిష్ప్రయోజనమైన కార్యాలకు వాళ్ళు తిరగడం వలన కొంతమంది మానేశారు. ఇవన్నీ మాకొద్దు. ఏమొద్దు? మాకు పవిత్రమైన హృదయం వద్దు, నిష్కపటమైన విశ్వాసం వద్దు, మంచి మనసాక్షి వద్దు. దీంట్లో నుండి తొలగిపోయి కొంతమంది ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలనుకొని ఏమయ్యారంటే చివరికి వాళ్ళు ఏమయ్యారంటే నిష్ప్రయోజకమైన ముచ్చట్లకు తిరిగిరి. వీన్ పేచిక్ అనగా వ్యర్థమైన కార్యములకు వాళ్ళు ఏం చేశారంటే తాము తిరుక్కున్నారు. పవిత్ర హృదయముగా మంచి మనసాక్షి నిష్కపటమైన విశ్వాసము ప్రేమగా ఉండడం కంటే తాము పలుకు వాటిని గ్రహింపకపోయి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. అనగా వాళ్ళకి సత్యం వద్దు, వాళ్ళకి ఏం కావాలంటే ముచ్చట్లు కావాలి. ఈ ముచ్చట్లు తమిళ్ ఏమంటారంటే నిష్ప్రయోజనమైన మాటలు, వీన్ పేச்சுக்கு இடம் கொடுத்து விலகி போனார்கள். ముచ్చట్లు వీన్ పేచ్. చూడండి, సత్యం మాట్లాడితే ఎవరు కూడా వినరు. సత్యం చెప్తే సత్యం ఉన్నట్టుగా చెప్తే ఎవరు కూడా వినరు, ఆసక్తి ఉండదు. ఎందుకు మనకు బైబిల్ స్టడీ, ఎందుకు ఇవన్నీ, ఓ మై గాడ్ జీసస్, ఎందుకు ఇవన్నీ మనకి అనుకుంటారు, ఏమి దీనివల్ల మనకి ప్రయోజనం అనుకుంటారు. అదే ముచ్చట్లు, వ్యర్థమైన మాటలు, ఫోన్లో గంటలు, బైబిల్ స్టడీకి 1 అవర్ అవన్నీ ఇవ్వరు. కానీ ఫోన్లో గంటలు మాట్లాడి అవునండి. ఇవి ఇప్పుడు పౌలు చెప్తున్నట్లుగా ముచ్చట్లకు తిరిగిరంటే ఎఫెసులో ఉన్న వాళ్ళు కాదు, ఈరోజు కూడా కొంతమంది అలాగ తిరుగుతున్నారు. దేవుని వాక్యానికి, బైబిల్ స్టడీ మాత్రమే కాదు, దేవుని వాక్యానికి వినడానికి 1 అవర్ వినలేకపోతున్నారండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, 1 అవర్ దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నారు. 1 అవర్, జస్ట్ 1 అవర్ వినలేకపోతున్నారు వాళ్ళు. ఈ 1 అవర్ నువ్వు వినలేకుండా మార్చింది ఎవరంటే పాస్టర్లే. తప్పు విశ్వాసులని కాదు, పాస్టర్లు. వాళ్ళే టైంని టైంని మేనేజ్ చేసి ఒక మనిషి యొక్క కాన్సన్ట్రేషన్ కనీసం 1 అవర్ బేస్ చేసుకొని ఉంటుంది. కానీ దాన్ని 30 మినిట్స్ 45 మినిట్స్ మార్చేసి దేవుని వాక్యాన్ని వినేయకుండా వాళ్ళే టైంని ఏర్పరిచి డిస్ట్రాక్ట్ చేసేస్తున్నారు. కానీ మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వినాలి. జైపాల్ గారు చూడండి, జైపాల్ గారు వాక్యం స్టార్ట్ చేస్తే టైం ఏం చెప్పలేము, మనం ఎప్పుడు ముగిస్తారో చెప్పలేము.
ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చెప్పలేం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని బోధిస్తూ, అది దేవుడు ఆయనకి ఇచ్చిన వరం. అది అందరికి ఉండదు, అది అందరికి లేదు. ఆయన బోధిస్తూ ఉంటే వింటానే ఉంటాం. వినాలనిపిస్తుంది, టైం పోయేదే తెలియదు. అది 6 గంటలైనా 7 గంటలైనా అలాగనే వింటూ ఉన్నారు. మనమందరం కూడా అలా వింటూ ఉన్నాం. మనం వినాల్సినది అది, మనకు కావలసినది అది, దేవుని వాక్యం. దేవుని వాక్యము గంటలు వినాలి. తిరుపతూరులో మీటింగ్స్ జరుగుతున్నాయి. మీటింగ్స్ అయిపోయింది. ఫిబ్రవరిలో 3 రోజులు ఎస్తేరు ప్రార్థనని 3 రోజులు తిరుపతూరులో సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ఆ లైవ్ చూస్తున్నప్పుడు ఫస్ట్ నేను సిగ్గు తెచ్చుకున్నాను. ఏం సిగ్గు తెచ్చుకున్నానంటే 3 రోజులు వాళ్ళు కూర్చున్న చోట లేవరండి. మీరు నమ్మితే నమ్మరు. 3 రోజులు వాళ్ళు కూర్చున్న చోట నుండి వాళ్ళు లేవరు. బాత్రూమ్ కూడా లేవరంటే మీరు నమ్మితే నమ్మండి. ఎందుకంటే వాళ్ళు లేచారంటే స్థలం పోద్ది. వాళ్ళ బ్యాగులు అక్కడే ఉంటాయి, వాళ్ళ బకెట్స్ అక్కడే ఉంటుంది, వాళ్ళు తెచ్చుకున్న చాపలు అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. అక్కడే వాక్యం వింటారు, అక్కడే పడుకుంటారు. 3 రోజులు లేవరు. ఇది మనకు ఉండాల్సిన స్ట్రెంగ్త్, మనకు ఉండాల్సిన బలము. ఎంతసేపు మనం వాక్యం వినగలము? అదే ముచ్చట్లు వీన్ పేర్చి మనం ఎన్ని గంటలు వింటామో ఒకసారి ఆలోచించు. ఉదాహరణకి ఇంకొక వ్యక్తి గురించి మన దగ్గర మాట్లాడుతున్నప్పుడు గంటలు మాట్లాడుతాం మనం ఇంకా వాళ్ళు ఇంకా. అదే దేవుని వాక్యం వినమంటే అది వినం. ఎందుకంటే అది గుచ్చుకుంటుంది కదా, అది మనల్ని సరి చేస్తుంది కదా. దేవుడి యొక్క వాక్యాన్ని మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.